హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం. ప్రముఖ కవి, రచయిత, సామాజిక తెలంగాణ ఉద్యమకారుడుగా నందిని సిద్ధారెడ్డిని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం 2025 వరించింది. ఈయన రచించిన కవితా సంపుటి అనిమేషకు ఈ అవార్డు లభించింది. అనిమేష అంటే రెప్పలు వాల్చినది అని అర్థం. కరోనా మహమ్మారి కాలంలో ప్రపంచ దేశాలు ఎదుర్కొన్న సంక్షోభాలు, ఆ సందర్భంగా మానవ సంబంధాలు విచ్ఛిన్నం, కూలీల కష్టాలు తదితర అంశాలు ఇతివృత్తాలుగా తీసుకొని అనిమేషలో హృద్యంగా కవితలు చిత్రీకరించారు సిద్ధారెడ్డి. 24 మందికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు. నందిని సిద్ధారెడ్డి సహా 24 భాషల ఉత్తమ రచనలు చేసిన 24 మందికి అవార్డులు వరించాయి. నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ గ్రహీతలకు పురస్కారాలతో పాటు 1,00,000 నగదు బహుమతి. ఈయన రచించిన గ్రంథాలు. నందిని సిద్ధారెడ్డి రచించిన గ్రంథాలు: భూమి స్వప్నం, కవితా సంపుటి, చిత్రకన్నం, సంభాషణ, ప్రాణహిత, దివిటి, ఆవర్ణం, ఇక్కడి చెట్ల గాలి, ఇగురం, నది పుట్టుబడి, ఒక బాధ కాదు అనేవి ఇతను రచించాడు. ఇతనికి వచ్చిన పురస్కారాలు: 2016లో తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారం, 2010లో నాగేటి సాలల్ల నా తెలంగాణ పాటకు ఉత్తమ గేయ రచయితగా నంది పురస్కారం, దాశరథి పురస్కారంను అందుకున్నారు. అలాగే ఇతను జైబోలో తెలంగాణ సినిమాలో కూడా ఒక పువ్వు ఒక నవ్వు అనే పాటను కూడా ఇతనే రాశాడు. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ ఫాలో మోర్ వీడియోస్.